మా మల్లన్న కనిపించినాడోలా మీకు కూడా కనిపించలేదా? అయ్యో ముసలోడు ఎటు పోయిండో ఏమైందో, శనివారం సంధి పత్తాకలేడు. అగో గడవలో ఉన్నట్టున్నారు, అడుగుదాం ఆగుర్రి. ఓ సారు, అమ్మో ఎబోలా ఎబోలా. ఈ అక్క పిల్లకి నా వారేస్తూ. అరే మా మల్లన్ననే కదా. ఇవ్వాలనుకున్నావు పిల్ల మరి? గదే ఎబోలా వచ్చిన వాళ్ళు అనుకున్నా. నీ ఎబోలని తలగబెట్ట, అడమైన రోగాలని నా మెడకు పెడతావు వీడేటో వాయ మామూడు. బాగానే ఉన్నది గాని ఏందే ఆ ఏషమేంది, ఆ బూట్లేంది, మూతికి బట్టేంది? స్వచ్ఛ భారత్ పిల్ల తెలియదా నీకు? స్వచ్ఛ భారత నాకెందుకు తెలియదు? తెలుసు గాని నీ ఏషమేంది అంటున్నా. ఏది ఈ బూట్లు, చేతులకు గ్లౌజు ఇవన్నీ ఇవి ఉంటేనే కదా పిల్ల స్వచ్ఛ భారత్ వస్తుంది. ఏమన్నా దమాక్ ఉన్నదా నీకు? నీకున్నదా చెప్పు ముందుగాల. నా దమాక్ నా తానే ఉన్నది గాని ఎవరు చెప్పిండ్రు నీకు బూట్లు వేసుకొని రోడ్లు ఉడవాలని? మన అనిల్ అంబానీ సార్ బూట్లు వేసుకునే చేసిండు, మన హృతిక్ రోషన్ సార్ బూట్లు వేసుకునే చేసిండు, సచిన్ టెండూల్కర్ సార్ కూడా బూట్లు వేసుకునే చేసిండు. అయితే మరి స్వచ్ఛ భారత్ చేయాలంటే బూట్లు ఖచ్చితంగా వేసుకోవాలి కదా. మరి చేతులకు గ్లౌజ్ లెవెల్ వేసుకోమన్నారు. ఇంకెవరు మన బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జామన్ చూసి వేసుకున్నా. నీకు మోకాళ్ళ కాడ నన్ను ఉంటే ఉండొచ్చు దమాక్ అనుకున్నా గాని ఆడ కూడా లేదు, అరికాల్కు జారింది. ఏం పిలో మంచిగా మాట్లాడు. మరి లేకపోతే ఏంది మల్లన్న? చేతులకు గ్లౌజులు వేసుకొని, కాళ్ళకు బూట్లు వేసుకొని, మూతికి బట్ట అడ్డం కట్టుకొని ఊడుస్తే స్వచ్ఛ భారత్ చేసినట్ట? మరి ఏందనుకున్నావు? అట్లా చేస్తేనే చేసినట్టు. ఓ మనిషి, స్వచ్ఛ భారత్ అంటే చెత్త చెదరం సాపు చేసుకోవాలి, అంతేగాని ఇట్లా మంచిగా తయారై చేసేది కాదు. నీకేమేరక పిల్ల ఇట్లనే చేస్తారు. నీ పనిదలుగా పెట్ట. మన హైదరాబాద్ లో చెత్తూడ్చేటోళ్ళని చూసినావా ఎప్పుడన్నా? ఎందుకు చూడలే, మస్తుగా చూసినా. 5 వరకు దాకా ఈడ కూడా చూసిపోయారు. వాళ్ళు నీ లెక్కనే బూట్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని ఊడుస్తున్నారా? అరే అది సాఫ్ సఫాయి. మరి ఇదేంది? ఇది స్వచ్ఛ భారత్. ఇంతకు స్వచ్ఛ భారత్ అంటే ఏంటో చెప్పు ముందుగాల. ఏం లేదు, కాళ్ళకు బూట్లు వేసుకోవాలి, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి, మూతికి పట్ట కట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని చెత్త ఊడ్చినా గానీ ఆ చెత్త దుమ్ము మన మీద పడొద్దు అన్నట్టు. అంటకపోతే అదే స్వచ్ఛ భారత్. ఇన్నారోలా ఇక ఏం చేయాలి చెప్పుర్రి? స్వచ్ఛ భారత్ అంటే ఏందో నువ్వు చెప్పరాదు పిల్ల, మందిరెందుకు గుంస్తున్నావు మనలాడాయలకు? ఇను నీ పనిదలుగా పెట్ట. స్వచ్ఛ భారత్ అంటే మనుషులకు మట్టి అంటకుండా చేసే పని కాదు. మరేంది? భూమి మీద చెత్త లేకుండా చేతులకు చెత్త అంటినా సరే తీసి పక్కకేయాలి. మన దేశాన్ని చెత్త లేని దేశంగా తయారు చేసుకోవాలి. లచ్చవా, నాకు తెలియదా? ఏదో మన లీడర్లు ఇట్లా యాక్టింగ్ చేస్తుంటారు కదా, బూట్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని ఫోటోల ముంగట ఇట్లా పోజు కొట్టుకుంటా స్వచ్ఛ భారత్ చేసినట్టు యాక్టింగ్ చేస్తుంటారు కదా. మరి ఇంతసేపు నన్నెందుకు కొర్రిచ్చినవే? నీకు కాదు, మన పబ్లిక్ కు చెప్తున్నా. స్వచ్ఛ భారత్ అనగానే పెద్ద పెద్ద లీడర్లు ఇంత పొడుగు చీపురు గట్టలు పట్టుకొని ఇట్లా ఊడ్చినట్టు ఇట్లా అంటుకున్నట్టు మొత్తం ఆగమాగం చేస్తుంటారు. వీళ్ళు ఊడమనప్పుడు ఇక మనం ఇల్లు ఉక్కోలే, వాకిలు చల్లుకోలే, సానిపి చల్లుకోలేదా? అమ్మో, నీకు మోకాళ్ళ కాదే మళ్ళనో పుర్రాలనే ఉన్న దమాకు. నాకేడున్నది నీకేడున్నది, పబ్లిక్ కు తెలియదా పిల్ల? అరే ఎవరు పోరాడా, ఎటు పోతీరా?